హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము 2వ సమూయేలు 9వ అధ్యాయము 7వ వచనము. నీవు భయపడవద్దు, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదువు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక. ఆమేన్. దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసిండు. ప్రతి వాగ్దానానికి నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని వారసులుగా చేసేసాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని జయించిన అనుభవం దేవుడు మనలో పెట్టి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే, నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు. నువ్వు విశ్వసించడం ద్వారా దేవుడు నీలోనే ఉన్నాడు. నీ విశ్వాసం ద్వారా సమస్తాన్ని సాధ్యపరిచే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను సమస్తాన్ని జయించగలను, నేను సమృద్ధికరమైన జీవితంలో జీవించగలను. దేవుని ద్వారా నేను దాన్ని పొందుకున్నాను. లోకానికి అసాధ్యము, దేవుడికి సమస్తమును సాధ్యమే. కాబట్టి నీ పరిస్థితిని వైపు చూడక, నీ చుట్టూ ఉన్న పరిస్థితిని వైపు చూడక, నిన్ను బలహీనపరిచే మాటల వైపు నువ్వు వినక, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను ఘనపరుస్తా అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచి ప్రార్థించక, మనం అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా మనకి ఇస్తున్నాడు. కాబట్టి దేవా, నేను నిన్ను విశ్వసించున్నాను, నీ నామంలో ప్రార్థిస్తున్నాను. నేను ఈ పరిస్థితిలో బలహీనంగా ఉన్నాను, లేకపోతే ఈ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను, నన్ను ఇలా ఉంచుబాకని ఎప్పుడైతే దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థిస్తావో, నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీ యొక్క ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. విశ్వాసం ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించింది సమస్తం మనం పొందుకొనుగాక. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా నియమించున్నాడండి. ప్రతి దాంట్లో సమృద్ధిగా నియమించున్నాడు. కాబట్టి నువ్వు ఆ సమృద్ధికరమైన విషయంలోనికి వెళ్ళి ప్రార్థించి నీ జీవితంలో ఆ సమృద్ధిని నీవు తెచ్చుకోవాలి. హల్లెలూయా. ప్రార్థించుకుందామా. స్తోత్ర మహోన్నతమైన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి దేవ. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.